బిగ్ బాస్ లవర్స్ ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. నిన్న చూసుకుంటే అగ్నిపరీక్ష ప్రోమో అయితే రావడం జరిగింది. ప్రోమోలో ఎన్నో ట్విస్టులు, ఎమోషన్లు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ ప్రోమో మిస్ అయితే బిగ్ బాస్ సీజన్ 10లోకి ఎవరు రాకపోతున్నారు, అలాగే ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారా లేదా, సో ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనకి అగ్నిపరీక్ష 1 నుండి ఎక్సలెంట్ జెమ్స్ వచ్చారని చెప్పుకోవచ్చు. డిమాండ్ పవన్ కావచ్చు, లేదంటే కళ్యాణ్ పడాల కావచ్చు, శ్రీజ దమ్ము కావచ్చు, మర్యాద మనీష్ కావచ్చు, హరిత హరీష్ కావచ్చు, చాలా బెటర్, చాలా బెస్ట్ కంటెస్టెంట్స్ వచ్చారని చెప్పుకోవచ్చు. ఈసారి ఏం చెప్పారంటే దానికంట మించి బెస్ట్ ప్రొఫైల్స్ వచ్చాయని చెప్పారు. వచ్చాయి, కానీ వచ్చినట్టు తరిమేశారు. అగ్నిపరీక్ష స్టేజ్ వరకు వెళ్ళారు. వాళ్ళు అక్కడ నుండి మీరు ఎందుకు పనిచేయరని చెప్పేసి జడ్జెస్ వాళ్ళని పంపించడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే బెస్ట్గా ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి. అగ్నిపరీక్ష అంటే మనకి అభిజిత్ అండ్ బిందు మాధవి గారు నేను చెప్తారు, ఈసారి తుఫాన్లాగా మారబోతుంది బిగ్ బాస్ సీజన్ 10 అని. చూద్దాం తుఫానా లేదంటే, ఎందుకంటే లాస్ట్ టైం అంతా పసలేదు ఈసారి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 చరిత్రలోనే నిలిచిపోయింది. అన్ని సీజన్లో ఒక కామనర్ విన్ అయ్యాడు. డిమాండ్ పవన్ ఎంతో మంది మనుషులు గెలుచుకున్నాడు. ఒక కామనర్స్గా అల్లాడింది సార్ బిగ్ బాస్లోని. సో అలాంటిది ఈసారి మాత్రం చూసుకుంటే డొల్ల అయిపోయింది. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నేను చెప్తాను కదా, ఈసారి మీరు అనుకున్నంత స్థాయిలో అయితే బిగ్ బాస్ సీజన్ 10కి కామనర్స్ అయితే అడిగి పెట్టట్లేదు. సో 100 మందిలో మనకి 20 మందిని సెలెక్ట్ చేస్తారు. 20 మందిలో మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక 10 మెంబర్స్ని లేదంటే 8 మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. సో టాప్ 1లో ఉన్నది ఎవరంటే దయానా, ఓకేనా, రాజ్ కుమారి దయాన్ అని. ఈమె వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో తన లైఫ్ స్టైల్ చాలా కొంచెం ఎమోషనల్గా ఉంది, ఓకేనా. ఆమె పర్లేదు. ఇంకో రేట్ అంటే మిథిలేష్ యాదవ్, తన జిమ్మర్ ట్రైనర్, ఓకేనా. అంటే జిమ్ బాడీ, అంటే జిమ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట అతను. సో ఇది చూసుకుంటే 2 ప్రొఫైల్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాయి, మిగతాయి జీరో. రైతు బిడ్డ, అప్పుడు మనకి పల్లవి ప్రశాంత్ సీజన్ 8లో రైతు బిడ్డగా ఒక అంటే అబ్బాయిగా రావడం జరిగింది. ఇప్పుడు రైతు బిడ్డ ఒక అమ్మాయి వస్తుంది. సింపతి ఎక్కడ చూసినా సరే సింపతి. ఈసారి సింపతిలు కాదు, ఎటువంటిగా అయితే వర్కౌట్ అవ్వు. నాకు తెలిసి ఈసారి మాత్రం బాయ్ కాదు గర్లే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా ఎవరో కాదు, రాజ్ కుమారి దయానా. ఎందుకంటే టఫెస్ట్ ఫైట్, తన మాటలు కానీ తన ఎమోషనల్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఈసారి నా అంచనా ప్రకారం అయితే మాత్రం నేను లాస్ట్ టైం ఏం చెప్పాను, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ 100% కళ్యాణ్ పడాలని చెప్పాను. ఎవరైతే పల్లవి ప్రశాంత్ ఉన్నారో ఆ సీజన్లో కూడా పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పాను. నేను ఏదైతే అన్నానో ఎక్సలెంట్గా అదే జరిగింది. ఈసారి మాత్రం చెప్తాను కదా, లేడీ విన్నర్, ఓకేనా, పక్కా అవుతుంది రాజ్ కుమారి దయాన్. ఏమో చూసుకుంటే అగ్నిపరీక్షలు అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఆడిషన్ అవ్వడం జరిగింది. సో అలాగే జడ్జెస్ని చాలా బాగా ఇంప్రెస్ చేశారు. ఆ మాటతీరు కానీ తను మాట్లాడే విధానం కానీ చూసుకోవచ్చు. మీకు 15, 16 ప్రోమో వస్తుంది కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. ఈసారి మనం అనుకున్నంత పస అయితే లేదు. ఉన్నారు ఒక 5-6 మెంబర్స్, లేదంటే 4 మెంబర్స్ నాకు తెలిసి కరెక్ట్గా ఉన్నారు. ఎం భరత్, ఓకేనా, ఎం భరత్ అతను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సో అతను కూడా కొంచెం, బట్ ఫేస్ పరంగా అయితే కొంచెం అంత లేదు ఈసారి మాత్రం. ఎందుకంటే లాస్ట్ టైం అయితే మనకి డిమాండ్ పవన్ కావచ్చు, కళ్యాణ్ పడాల కావచ్చు, సూపర్ హీరో టైప్ మెటీరియల్ అయితే రావడం జరిగింది. ఒక కామనర్గా చూడడానికి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కళ్ళకి ఆకట్టుకునే విధంగా అనిపించింది. ఈసారి అలాంటి ప్రొఫైల్స్ లేవు, బట్ చాలా ఎమోషనల్ కానీ, లేదంటే బాడీ బిల్డర్స్ కానీ, రైతు బిడ్డలు కానీ, ఓకేనా, ఇలాంటి వాళ్ళు రావడం జరిగింది. అబ్బాయిలు అయితే బెస్ట్ ప్రొఫైల్స్ అయితే లేవు. అమ్మాయిలు అయితే ఒక 3-4 ప్రొఫైల్స్ అయితే గుడ్, బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి అగ్నిపరీక్ష అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జడ్జెస్ చేసిన పనికి దండం. నవదీప్ గారు ఏం చెప్పారు, ఇదట్ట బిగ్ బాస్ సీజన్ అగ్నిపరీక్ష 2, ఓకేనా. ఎలాగైతే నీట్ ఎగ్జామ్ రాస్తామో బిగ్ బాస్ అగ్నిపరీక్ష కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది, అదే అగ్నిపరీక్ష అని నవదీప్ గారు, అభిజిత్ గారు చెప్పారు. అంతేమిలే, ఎంతోమంది స్టేజ్ 1 నుండి స్టేజ్ 4 వరకు వచ్చారంటే వాళ్ళు మీరు సింపుల్గా తీసుకోవాలి. అలాంటిది ఎటువంటి టాస్క్లు పెట్టకుండా, ఎటువంటి ఏమీ పెట్టకుండా అంత దూరం వచ్చిన వాళ్ళు మీరు బిగ్ బాస్కి ఎందుకు పనిచేయరు? మీరు బిగ్ బాస్కి అవసరం లేదు. మీరు బిగ్ బాస్కి అగ్నిపరీక్షకే నాకు తెలిసి రావడం వేస్ట్. సింపుల్గానే సార్. అరే అంత దూరం అన్ని లక్షల మందిలో వాళ్ళు ఫిల్టర్ అయ్యి అంత దూరం వచ్చారంటే, అన్ని లక్షల మందిలో 100 మంది దాకా వచ్చారంటే మెచ్చుకోవచ్చు వాళ్ళని. అలాంటిది మీరు సింపుల్గా ఎటువంటి టాస్క్ పెట్టకుండా, మీరు నాకు తెలిసి ఈసారి చెప్తాను కదా, అగ్నిపరీక్ష 1 అయితే అటు ఇటు కొంచెం బాగా జరిగింది. కానీ అగ్నిపరీక్ష 2 మాత్రం వీళ్ళు ముందే ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని, ఎవరినైతే సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరి వల్ల మనకి టీఆర్పీ వస్తుందని సెలెక్ట్ చేసుకుని వీళ్ళైతే డ్రామా చేయడం జరిగింది. మొత్తం స్క్రాప్ అబ్బా. ఏంటి అసలు అది ఏముంది? అగ్నిపరీక్షని ఇంకా ఇష్టం వచ్చినట్టు ఫేమ్ టూర్ అని కళ్యాణ్ పడాల విజయనగరంలో మనకి లాంచ్ చేయడం జరిగింది. డిమాండ్ పవన్ ఇక్కడ వైజాగ్ సీఎంఆర్లో లాంచ్ చేయడం జరిగింది నిన్న మద్దిలపాలెంలో. అంతే. వీళ్ళు
అనుకున్నంత స్థాయిలో రాణించలేదు అగ్నిపరీక్ష 2. ఎందుకంటే అగ్నిపరీక్ష 1 రాణించింది. బట్ 2 రాణించలేదు. ఎందుకు రాణించలేదంటే రాణించట్లేదు. ఎందుకంటే వీళ్ళు అంత అనుకున్నంత స్థాయిలో లేదు. మీరు బెటర్‌గా ఒక కామనర్‌గా తీసుకుంటే ఇది టఫెస్ట్ ఫైట్‌గా మారును. ఎందుకంటే చాలామంది కామనర్స్ అప్లై చేశారు. కామనర్ అంటే 0 ఫాలోవర్స్‌ని మీరు తీసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ని, యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ని, అలాగే పెద్ద పెద్దోళ్ళు మీరు తీసుకొని జబర్దస్త్ వాళ్ళు తీసుకుంటే ఇంకా అగ్నిపరీక్ష ఎందుకు? ఒక కామనర్‌ని బిగ్ బాస్‌లోకి అడుగుపెడుతున్నారని ఎందుకు చెప్పడం? ఈసారి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. పాపం చాలామంది అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోల మీద వీడియోలు మాకు ఇలా చేశారు, అలా చేశారు, అన్‌ఫెయిర్‌గా అయితే మమ్మల్ని అయితే ఎలిమినేషన్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరైతే వీడియోలు చేయడం జరుగుతుంది. చాలామంది బెస్ట్ ప్రొఫైల్స్‌ని అయితే ఎటువంటి వాళ్ళకి టాస్క్ ఇవ్వలేదు, ఏది ఇవ్వకుండా మీరు బిగ్ బాస్‌కి ఎలిజిబుల్ కాదు, మీరు అర్హులు కాదు అని అయితే సింపుల్‌గా పంపించడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ జడ్జెస్‌ది కూడా ప్రాబ్లం లేదండి. ఎవరైతే బిగ్ బాస్ టీమ్ ఉన్నదో వాళ్ళు ముందుగా ప్రీ ప్లాన్డ్ మీరు వీళ్ళు సెలెక్ట్ చేయండి, వీళ్ళు సెలెక్ట్ చేయండి, వాళ్ళు సెలెక్ట్ చేయండి అని ప్రీ ప్లాన్డ్‌గా జరిగితే సో దాన్ని బట్టి వీళ్ళైతే నడుచుకోవడం జరుగుతుంది. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లోకి వచ్చేది గుర్తుపెట్టుకోండి భరత్ ఓకేనా. ఒక కామనర్ 3 గేమ్స్ వచ్చాయి. బెటర్‌గా పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. అండ్ అమ్మాయిల్లో చూసుకుంటే రాజ్‌కుమారి, దయానా ఈమె కూడా బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేసే అలాగే ఈ సీజన్ కావాల్సిన విన్నర్ కూడా అయ్యే అనిపిస్తుంది. ఛాన్స్ ఉంది. ఎందుకంటే చూడండి తన మాట తీరు కానీ ప్రతి ఒక్కటి టఫెస్ట్ ఫైట్ ఇచ్చి ఈ సీజన్ కావాల్సిన రియల్ గేమ్ చేంజర్ అని నేను నమ్ముతున్నాను ఆమెనైతే రాజ్‌కుమారి, దయానా. అండ్ మిథిలేష్ యాదవ్ తను జిమ్ ట్రైనర్ అనమాట. అతను కూడా టఫెస్ట్ ఫైట్ అంటే ఈ 3 ప్రొఫైల్స్ అయితే నాకు అనుకూలంగా బెస్ట్‌గా అనిపిస్తున్నాయి. మిగతా అంతా చాలామందిని పాపం అన్‌వాంటెడ్‌గా ఎలిమినేట్ చేసి పంపించడం జరిగింది. ఎటువంటి టాస్క్‌లు పెట్టకుండా. సో అదే నాకు బాధాకరంగా అనిపించింది. సో మీకు బిగ్ బాస్ సీజన్ 10కి వస్తున్న ఓకేనా ఒక కామనర్‌గా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి.